అరకు పార్లమెంటు నియోజకవర్గం పేదపుల మండలంలో ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు. ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంటులో అభివృద్ధి చేయగలిగానని, ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. పర్వతం వంటి బీజేపీ తన గిరిజనులకు అండగా ఉంటుందని తెలిపారు. దేశంలో 400 పైచిలుకు సీట్లలో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని, రాష్ట్రంలో గిరిజనులకు అందవలసిన విద్య వైద్యం అందడం లేదన్నారు. ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదని, సొంతింటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని, ఇప్పటికైనా చింత లేకుండా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరారు. ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గాని హాస్పిటల్ కు గాని వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు. మన అరకు ప్రాంతంలో ఒక్కటే గుర్తుంది. ఇప్పుడు ఈ రోజు దొరగారు త్యాగం చేశారు, అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది. ఇద్దరు త్యాగం చేసి అరకులో బీజేపీ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ నడిచిన ప్రతి పథకం కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బిల్లు కూడా ప్రతి గిరిజనులకి చేరాలని మేము సైతం అని చెప్పి చేతులు కలిపారు. కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే రాజారావు గారితో మాట్లాడతారు. 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ. రెండింటిలో కమలమే ఉంటుంది. 2 కూడా 3వ నెంబర్లోనే ఉన్నాయి. 3 నెంబర్ పక్కా ఓటేయాలి. రెండింటిలో 3వ నెంబర్ వస్తడమే. అందరికీ అది నేను ఈవీఎంస్ నేను పంపిస్తానమ్మా, డమ్మీ బ్యాలెన్స్ మీరందరూ కూడా చూసి ఎట్లా ఓటేయాలన్నది ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్ళండి. మన జీవితంలో ఈ చీకటి తొలగిపోవాలంటే, మంచి రోజులు రావాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మనకి సొంతింటికలు నెరవేరాలంటే, మనమంతా కూడా మన బిడ్డలు మంచి ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో స్థిరపడాలంటే, మన ఏజెన్సీ ప్రాంతంలోని సంపద కాపాడుకోవాలంటే, ప్రతి ఇంటిలో మంచి జరగాలంటే, మహిళల జీవితాల్లో మంచి జరగాలంటే, మరొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయారు రాజారావు గారు. ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ ఈ జిల్లాలో తిరగడానికి ఉచిత బస్ సౌకర్యం కూడా ఈ రోజు బస్ ఛార్జీలు పూర్తిగా పెంచేశారమ్మా, ఆర్టీసీ ఛార్జీలు. అలాంటిది ఉచితంగా బస్ సదుపాయం కూడా మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. అలాగే ప్రతి మహిళకు 1500 రూపాయలు మీ అకౌంట్ లో ప్రతి నెల ఇవ్వడానికి, మీ ఖర్చుల కోసం, మీ కుటుంబాన్ని నడపడం కోసం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కూడా ఒకటే గమనించాలి, మన జీవితంలో ఇంకొంచెం ఎనర్జీ. భారత్ మాతాకి ఈ రోజు వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజారావు గారికి, అలాగే అరకు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బీజేపీ అభ్యర్థికి సమర్పించిన దునిదర్ గారికి, అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న జనసేన అధ్యక్షులు చిరంజీవి గారికి, వేదికపై ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి, ముఖ్య కార్యకర్తలుగా ఉన్న వారికి, సీనియర్ లీడర్స్ కి, ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెములందరికీ, ముంచెంపుట్టు పెద్దబయలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనక ఇక్కడ నించుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు, మేము మళ్ళీ అది తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రధాన సభ మైక్ ఇచ్చారు, కూడా వేదిక మీద రావాల్సిన కూర్చుని మైక్ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు. నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మిగతా మొదలు పెడతాను. అరకు పార్లమెంట్, అరకు అసెంబ్లీలో 5 మండలాలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తుతేనే రాజారావు గారి ఫోన్ జామ్ అయిపోతుంది. 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరే ఇప్పుడు పొద్దున మీ ఎదురుగా నేను కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు. అలాగే నాయకులు అందరి ఎదురుగా ఉన్నప్పుడు
ఫోన్ మాట్లాడడం అనేది నేను నార్మల్లీ మాట్లాడను, ఎప్పుడు సమయం ఉన్నా కూడా నేను మాట్లాడతాను. కానీ సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కరించలేను. 2014 నుంచి 19 అలాగే పనిచేశాను. ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. జూన్ 3వ తారీఖుని 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే 5వ తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి సంసిద్ధం అవుతున్నాం. రెండోది, ఎంపీగా చేశాను. మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి, ఇంతకు ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను. కానీ ఈరోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ఆదివాసులకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూస్ చేసి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని, చట్టసభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ